తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ముచ్చటిగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారం చేజెక్కించుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తహతహలాడుతున్నాయి. మరి ఎన్నికల్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు? ఓటర్ మహాశయుడిని ప్రసన్నం చేసుకునే పార్టీ ఏది? ఈసారైనా మిగిలిన పార్టీలు గట్టి పోటీనిస్తాయా, లేదా ఎప్పట్లాగానే వార్ వన్ సైడ్ అవుతుందా తెలుసుకుందాం రండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు జరిగేవి మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలు. 2014-2018లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలోనూ అదే ఫార్ములాతో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక కమలం పార్టీ బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి తెలంగాణలో ఓటర్లు ఎటు మొగ్గు చూపుతున్నారు? మూడు పార్టీల బలాబలాలు ఏంటో తెలుసుకుందాం. 2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పుడు కూడా 119 స్థానాలకు గాను 88 సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సిపిఐలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడినప్పటికీ 22 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక ఎంఐఎం 7, ఇండిపెండెంట్లు 2, బీజేపీ 1 సీటు మాత్రమే గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ 46.87% ఓట్లను సాధించింది. ఇక కాంగ్రెస్కు 19 సీట్లు వచ్చినా 28.43% ఓట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీకి 6.98% ఓట్లతో సరిపెట్టుకుంది. 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కేసీఆర్ ఇచ్చిన దళితులకు భూమి, దళిత సీఎం హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. అంతేకాకుండా నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. ఇచ్చినా పరీక్షల్లో సరైన నిబంధనలు పాటించకపోవటం, అవకతవకలు, ఇంటర్ విద్యార్థుల మరణాలు వంటివి ఎన్నో సవాళ్లు ఇప్పుడు కేసీఆర్ ముందు ఉన్నాయి. కేవలం కుటుంబంలో ఉన్నవారికే పదవులు ఇచ్చారని, తెలంగాణలో కుటుంబ పాలన తెచ్చారని విమర్శలు ఉన్నాయి. దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఇప్పుడు మొదలుపెట్టడంతో ఇవన్నీ ఎన్నికల స్టంట్స్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నిటినీ తట్టుకొని మళ్లీ అధికారం చేపట్టగలదా లేదా అన్నది చూడాలి. ఇక ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ఎవరి బలమెంత, గెలిచేదెవరు అన్నది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీజేపీ తెలంగాణ పాగా వేయగలుగుతుందా? ఇదే అందరిలో ఉన్న ప్రశ్న. ఎన్నికల బరిలో చాలా పార్టీలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల కసరత్తులోనే ఉన్నాయి. మరోవైపు కొన్ని నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ దాటి కాంగ్రెస్ 2వ స్థానంలో వచ్చేసినట్టు పలు సర్వేలు కూడా సూచిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో గెలుపెవరది అన్నది ఈసారి స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ హ్యాట్రిక్స్ పై ఆశలు పెట్టుకున్నా ఈసారి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ కూడా కేసీఆర్ మ్యాజిక్ ముందు నిలబడలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న బీజేపీ గ్రాఫ్ పెరగటం కూడా అంత సులువు కాదన్న చర్చ జరుగుతోంది. మరి ఈసారి అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్నది ఉత్కంఠగా మారింది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కంటే సీఎం కేసీఆర్ ఎన్నికల క్షేత్రంలో ముందే ఉన్నారు. పార్టీ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసేశారు. 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. టికెట్లు రాని అసంతృప్తుల్లో కొందరు పార్టీలు మారిపోగా మరికొందరిని అధిష్టానం బుజ్జగించింది. దీంతో పార్టీ టికెట్ల లొల్లి దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. మరోవైపు ప్రచారంలోనూ బీఆర్ఎస్ ముందే ఉంది. సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో ప్రజలకు కాస్త దూరంగా ఉన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో దుమ్ము రేపుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థుల కసరత్తులోనే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే గ్యారంటీ స్కీములు ప్రకటించింది. ఆ గ్యారంటీ స్కీములపైనే ఆశలు పెట్టుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఎక్కువగా ప్రభావం చూపనున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం 7 లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగా 35 ఏళ్లలోపు ఓటర్లు 30% కంటే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు యువతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోని 3.14 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 7 లక్షల మంది 18 నుంచి 19 ఏళ్ల మధ్య వారే. అలాగే 75 లక్షల మంది ఓటర్లు 19 నుంచి 35 ఏళ్ల మధ్య వారే ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉన్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నట్టు ప్రకటించింది. ట్రాన్స్జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 5.8% పెరిగినట్టు పేర్కొంది. కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలుగా ఉండగా 6.10 లక్షల ఓట్లను తొలగించినట్టు ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా లింగ నిష్పత్తి 998:1000గా ఉందని తెలిపింది. ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్లను తొలగించిన తర్వాత 10 లక్షల మంది ఓటర్లు పెరిగారు. బోగస్ ఓట్ల తొలగింపు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేపట్టిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ఈసీ సిద్ధం చేసింది. ఓటర్ల జాబితాను సీఈసీ అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు బూతుల వద్ద లేదా వెబ్సైట్లలో ఓటర్ల జాబితాను చెక్ చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది. గత ఎన్నికల సమయంలో కూడా అక్టోబర్ నెలలోనే షెడ్యూల్ వచ్చింది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినా అధికారికంగా ప్రకటించలేదు. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నట్టు ఈసీ ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3, 2023న విడుదల చేయనుండగా నవంబర్ 3 నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్క్రూటీని నవంబర్ 13న, నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15న ఆఖరు తేదీగా ఖరారు చేశారు. ఇక నుంచి ప్రతి రాజకీయ నాయకుడు సామాన్య ప్రజలకు సలాం కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నెన్నో తంటాలు పడుతుంటారు. ఒక్కో నేత ఒక్కోలా ప్రచారం మొదలు పెడతారు. మందుబాబుల పని చెప్పనవసరం లేదు. జెండాల సందడి, ప్రచార హోరుతో వీధులు దద్దరిల్లుతాయి. మరి ఈ ఎన్నికల్లో మళ్లీ సీఎంగా కేసీఆర్ చక్రం తిప్పుతారా? లేదా కాంగ్రెస్ ఈసారైనా తన మార్కు చూపిస్తుందా? లేదా బీజేపీ గెలిచి చూపిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.